అయ్యా రండి రండి. మునుపు కరెంటును ముట్టుకుంటే షాక్ కొట్టేది, ఇప్పుడు కరెంటు బిల్లును ముట్టుకున్నా షాక్ కొడుతుంది. కరెంట్ ఆఫ్ చేస్తాను. మెట్లెక్కలేక అవస్థపడి కష్టపడి వచ్చినట్టున్నారు. ఇదిగోండి ముందు నీళ్ళు తాగండి. సార్ మీరు డిటెక్టివా? గెటప్ చూస్తే అలా లేదా? అవును సార్. అమ్మయ్యా, తాగండి నీళ్ళు తాగండి. చెప్పండి సార్, ఇంతకీ కేసేంటి? నాకు ఒక్కగానొక్క అమ్మాయి. నాకు వయసు అయింది. ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నాను. తెలుస్తుంది. అవును. నేను కన్ను మూసేలోగా మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఒక అబ్బాయిని కూడా చూశాను. అతను మంచివాడా చెడ్డవాడా అని మీరే క్షుణ్ణంగా విచారించి చెప్పండి. తప్పకుండా. ఫోటో తీసుకోండి సార్. ఓకే. నన్ను నమ్మి వచ్చారు కదా, పైగా ఇన్ని మెట్లకి ఇక్కడ దాకా వచ్చారు కదా. కుర్రాడు గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తాను. లేటెస్ట్ కలర్ ఫోటో సార్. సంతోషం. పిల్లాడి పేరు అడ్రస్ చెప్పండి. పేరు కళ్యాణ్ రామ్. ఓకే. వయసు 27. బృందావన్ స్ట్రీట్, ఆర్ఎస్ నగర్, ధనుస్ రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం, మేషరాశి. అవన్నీ అక్కర్లేదు, ఇవన్నీ తెలుసుకున్న తన పేరు మీద అర్చన చేయిస్తానా. ఇవేం వద్దులేండి, ఇవి చాలు. ఈ డీటెయిల్స్ చాలు. ఖచ్చితంగా కనిపిస్తాను. ఏంటి ఓకేనా? మీరు వెళ్ళి నెక్స్ట్ వీక్ రండి. సార్ వెళ్ళొస్తా సార్. వెళ్ళగలరా? ఎత్తుకెళ్ళి దింపంటారా? అక్కర్లేదు సార్, నేనే మెల్లిగా వెళ్ళిపోతాను. జాగ్రత్త, మీ మోకాలు గుద్దుకుంటుంది. నెక్స్ట్ వీక్ రాగలరు కదా? వస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. ప్రతి నెల అద్దె కోసం నేను నీ చుట్టూ తిరుగుతూ ఉండాలా? అద్దిచ్చే దిక్కులేని వాడివి నీకెందుకయ్యా ఇల్లు? నీకు కేసులు లేక ఓసీ కోటేసుకొని తిరుగుతున్నావు. ఎన్ని నెలల అద్దె బాకీ ఉన్నాను మీకు? మొత్తం 4 నెలలు. ఒక్కలా 60 చెప్పానా? కొంచెం తక్కువ. ఇలా ఇవ్వు, లెక్కెట్టుకుంటాను. 2 నెలల అద్దె ఉంది, మిగతాది ఇలా అయితే నీ కేసులు ఎవరిస్తారయ్యా? ప్రతి నెల ఇలాగే అరుస్తూ ఉంటారు. ప్రతి నెల అద్దె సరికి డాక్టర్లు చెప్పారు. చెప్పమోయా. కన్నాయిరం అమ్మకు ఒంట్లో బాగాలేదురన్నా. నువ్వు ఎక్కడున్నావు? కొంచెం త్వరగా రానా. కరెక్ట్ గా చెప్పు, ఏమైంది? అది అమ్మకు ఒంట్లో బాగాలేదురన్నా. సార్ అందులో 2-3 దొంగ నోట్లు ఉన్నాయి, ఒకసారి ఇస్తారా? చెక్ చేస్తాను. పర్లేదులే, నేను మార్చుకుంటాను. సార్ 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 నువ్వు బయలుదేరు. సార్, ఒక 100 రూపాయలు ఇవ్వండి సార్ ప్లీజ్. సార్ అమ్మకు ఒంట్లో బాగాలేదు. వెళ్ళవయ్యా. ఏంటయ్యా మాణిక్యం, పిల్లాడు వస్తాడా రాడా? ఆశ పడిందని అన్నయ్య చెప్తున్నాడు కదా, పంపించేయండి. కాసేపు ఉండండమ్మా, నేను చెప్పాను వాడికి తప్పకుండా వస్తాడు. నువ్వు ఎలాగైనా ఊరికొచ్చేయాలని కోరుకుంది. నిన్న కూడా గుడికెళ్ళి నువ్వు బాగుండాలని మొక్కుకుంది. తను గుడి నుంచి తిరిగొచ్చి నీ గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. ఉదయాన్నే చూస్తే తను లేవలేదు. అమ్మ ఎక్కడుంది మావయ్య? దయచేసి నన్ను క్షమించరా. మా అమ్మని ఏం చేశారు మావయ్య? గడసరిగా అమ్మని చూసుకునే భాగ్యం కూడా ఇవ్వలేదు. ఎలాగో నువ్వు వచ్చేస్తావు, ఆ అమ్మని చూస్తావని ఆపడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ఆ దుర్మార్గులు నా మాట వినలేదు. ప్రాణాలతో ఉన్నప్పుడు మీ అమ్మ కాశీకి వెళ్లాలనుకుంది, అందుకే పంపించేశారు. నాకేం చేయాలో తెలియలేదు. నిన్ను అడగకుండా ఈ పని చేయడం తప్పే. కావాలంటే నువ్వు నన్ను శిక్షించు. అవును, జాతర గురించి మాట్లాడకుండా మిగతా విషయాల గురించి ఎందుకు మాట్లాడటం? కొంచెం ఉండు. ఈ రోజు అటో ఇటు తేల్చేద్దాం. పచ్చమూతి ఇంకా రాలేదా?
ఆ, నమస్కారం. ఇదిగో వచ్చేసాడుగా. ఈ పంచాయతీని త్వరగా ముగిస్తే మంచిది. మా నాన్న చేసిన తప్పుకి మేము అనుభవించాల్సి వస్తుంది. ఉండవయ్యా, నీ కోపం అర్థమవుతుంది. మీ నాన్న ఆ 5 ఎకరాల పొలాన్ని, ఈ ఇంట్లో భాగాన్ని వీళ్ళ అమ్మ పేరున రాసేసి ఎక్కడికో పారిపోయాడు. ఇప్పుడు గనక ఆయన ఉంటే చొక్కా పట్టుకొని అడిగే అవకాశమైనా ఉండేది. కానీ మీ నాన్న ఇప్పుడు లేడు. అసలు వారసులు మీరు. వీడి సంతకం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. దేవుడి దయ వల్ల మీ అమ్మ ప్రాణాలతో లేకుండా పోయింది. మన ఊరికంటూ కట్టుబాట్లు, అలవాట్లు, కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయిగా. ఉంటాయి. నేను చెప్పింది నిజమేగా? అవునవును, నిజమే, ఉంటాయి, ఉంటాయి. ఆస్తులన్నీ పెళ్లి చేసుకుంటే పుట్టిన వాళ్ళకే. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఆస్తుల మీద అధికారాలు ఉండవు. అవునవును, సరిగ్గా చిత్రమా? నేను చెప్పింది న్యాయమే కదా? అమ్మని చూడ్డానికి రానివాడు ఆస్తి కోసం వచ్చాడు. పెద్దాయన పాయింట్ మాట్లాడావు. మా నాన్నకి బుద్ధి లేదు. ఆస్తిలో ఓ భాగం వీళ్ళమ్మకి రాసి పారిపోయాడు. అయినా మేం వదిలిపెట్టాం. ఇలా చూడు కన్నాయిరం, ఇప్పుడు ఈ ఇంటిని అమ్మేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి అన్నింటినీ సెటిల్ చేసుకెళ్ళు. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం జాతర ఎప్పుడు పెట్టుకుందాం నిర్ణయించుకుందాం. ఎక్కడ సంతకాలు పెట్టాలో చెప్పండి, పెట్టేసి వెళ్ళిపోతాను. తను ఒప్పుకున్నాడు. మంచిదేగా? అందరికి ఓకేగా? అలాగే కాను. అయిపోయింది. ఇలా చూడు, 2 వారాల్లో ఇల్లు వేలానికి వస్తుంది. సరేనా? కన్నాయిరం, మన ఊరు చివరున్న మిలిటరీ వాడి ఇంట్లో నువ్వు ఉండటానికి ఏర్పాట్లు చేశాను. నువ్వు అక్కడే ఉండు. ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? మా అవసరాలేవో మాకుంటాయి. మేం వేరే ఊర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. నువ్వు వెళ్ళి నీ ఉద్యోగం మీద చూసుకో. ఇదిగో ఇది తీసుకో. తీసుకోరా, అన్న ఇస్తున్నాడుగా. ఏంటి ఆలోచిస్తున్నావు? నైట్కి బ్రాందీ తాగుదామా, విస్కీ తాగుదామా అని. ఇంతకీ నువ్వేం ఆలోచిస్తున్నావు? ఈ బండి కండిషన్ లోనే ఉందా అని ఆలోచిస్తున్నా. ఏమయ్యా, ఏంటి? ఏం మిగలేదని చెప్పి బండి తీసుకెళ్తున్నాడు వాడు. వాడు ఏం చేస్తే నీకెందుకయ్యా? నువ్వు వెళ్ళి ముందు నీ పని చూసుకో, వెళ్ళు. అవును, డిటెక్టివ్ అంటే ఏంటి? నాకు తెలిస్తే నేను చెప్పనా ఏంటి? వీణ్ణి వీళ్ళమ్మని వచ్చినప్పుడే మెడబట్టుకుని గంటేయాల్సింది. అప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి ఏం చేయలేకపోయాం. ఇక వాడి ఇష్టం వచ్చినట్టు నడుచుకోలేడు. అన్నదమ్ములం వదిలిపెట్టాం వాడిని. జాగ్రత్తగా ఉండమను. మీ అమ్మ ఎవరు ఏంటనేది అర్థం చేసుకో. ఊళ్ళో అందరికీ తెలిసిన విషయమే. కనాయరావు, ఎప్పుడొచ్చా ఊరు నుంచే? అవును, ఏమైంది కనాయరావు? కంట్లోనూ పురుగు పడిందా? లేదు అలాంటి. కంట్లో బాగా నీళ్లు పోసి కడుగు. ఏంది ఏడుస్తున్నావా? అమ్మ గుర్తుకొచ్చిందా? లేదన్నా, లేదు, అలాంటిదేం లేదు. సరే కనాయరావు, ఓకే, వస్తాను. ఉంటాను. ఊర్లో ఏం జరుగుతుందో ఉండి చూద్దాం. మీ అమ్మకున్న ఏకైక ధైర్యం నువ్వు ఒక్కడవే. అమ్మని చూడటానికి రావా నాన్నా? అమ్మని చూడటానికి రావా నాన్నా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? నేను అక్కడికి వచ్చి ఏం చేస్తాను? సరే నాన్నా, నీకు రావాలన్నప్పుడే రా. హిందూ మతం అనేది కేవలం మతం కాదు, అదొక సైన్స్. మంచి రోజు చూసి అలంకరించి దుర్గమ్మ వారికి నివేదిస్తాం. అమ్మవారికి నమస్కారం చేయండి. అమ్మా జగన్మాత, జగన్మాత. చూడమ్మా. మా నాన్న గురించి ఏమన్నా తెలిసిందా మావయ్య? ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు. మీ అమ్మ చనిపోయినప్పుడు వెళ్ళిపోయాడు. మీ అమ్మ చావుతో మీ నాన్న కృంగిపోయాడు. ఆయన అన్ని చోట్ల వెతికి చూశాం. సరే, నీకు ఇక్కడ ఉండటానికి సౌకర్యంగానే ఉందా? ఉంది. త్వరగా ఇంటిని అమ్మమని చెప్పండి, సంతకాలు పెట్టి వెళ్ళిపోతాను. ఆ ఇంటిని అమ్మటానికి బేరం పెట్టారు,
కానీ ఎవరు రావట్లేదు మీ నాన్నను కూడా వాళ్ళు త్వరలోనే కనిపెట్టేస్తారని నాకు అనిపిస్తోంది. సరే నేను బయలుదేరుతున్నాను. అంత అర్జెంట్ పని ఏంటి మావయ్య? అవతల పంచాయతీ ఒకటి ఉంది. నువ్వేమైనా తీర్పు చెప్పాలా ఏంటి? పంచాగేసుకుని మరీ బయలుదేరు. ఇదిగో అయ్యా. గేదె పాలా లేదా ఆవు పాలా? ఏ పాలో తెలీదు, కాస్తున్నాం పొంగుతున్నాయి. అయ్యయ్యో ఎంత పని చేసావే. ఇది ఆఫ్ చేశారా చూడు. నువ్వు వెళ్ళి ఆఫ్ చేయి. అన్నా జరగనా సార్? ఏయ్, ఏమైంది ఉండవయ్యా. లోపలికి వెళ్తావేంటి? ముందు బయటికి వెళ్ళు. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అయితే ఏ 203 చెప్పండి సార్. వీళ్ళ విషయం ఏంటో చూడు. వస్తున్నా సార్. ఏ అవును పిలవయ్యా. పని చేసావు అమ్మా లోపలికి రండమ్మా. ఏమ్మా ఆపమ్మా. నువ్వెవరు? మావయ్య ఆ? కుర్రాడికి మావయ్యని. తన భర్త ఎక్కడ? సౌదీలో పనిచేస్తున్నాడు. సౌదీయా? అవునండి. ఆ, పెళ్ళై ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు అవుతుంది. 6 నెలల? అవునండి. అప్పుడేనా? ఆ? ఏంటమ్మా? ఏమయ్యా ముందా టీవీ ఆపండి అయ్యా. సార్ అది ముట్టుకోకండి. ఆ? ఎవిడెన్స్ ఎవిడెన్స్. సరే ఇక మీ మాట విన్ను, మీ అమ్మగారి మాట విన్ను. నేను నా పుణ్యాన్ని తను ఎంతో ఇష్టపడే ఈ పెళ్లి చేసుకుంది. తను బాగుంటుందని నేను నమ్మాను. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, వాళ్ళు దాన్ని దాస్తున్నారు. ఇక నాకంటూ ఎవరున్నారు? వెళ్ళు, పెద్ద సిఐడి ఆఫీసర్ వచ్చేసాడు. ముందు బయలుదేరు. కేసు కోర్టు అంటూ తిరగడానికి నాకంటూ ఎవరూ లేరు. ఏదో జరిగిపోయింది బాబు. ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల వస్తుందా? స్నాచింగ్ కేసు ఏమైంది? ఎక్కడ తక్కువ వేశారుగా? తక్కువే తాగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు పొద్దున్న 4th స్ట్రీట్ లో ఏంట్రా పొద్దునే టీ అసలు వేడిగా పెట్టలేదు? వేడిగానే ఉంది కదా సార్, ఇంతకంటే వేడి కావాలా? సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు ఉదయం హ్యాంగింగ్ కేస్, అది 4th స్ట్రీట్ లో. అవునా, సూసైడ్. సార్ అది ఆత్మహత్య కాదు సార్. మీరు దాన్ని జాగ్రత్తగా గమనిస్తే కట్టిన దుప్పట ఎడ్జు ముళ్ళన్నీ చాలా చక్కగా ఎవరో వాటిని ముడివేసినట్టున్నాయి సార్. సార్ ఆత్మహత్య చేసుకోవాలనుకునే అమ్మాయి అంత చక్కగా ముడెందుకు వేసుకుంటుంది?